హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ నేను చెయ్యబోయే ఈవినింగ్ స్నాక్ ఏంటంటే మిర్చి బజ్జీ, మన తెలంగాణ స్పెషల్. అయితే ఫస్ట్ నేను మిర్చీలు తీసుకున్నాను. ఇవి కారం మిర్చీలే, అందుకని నేను దాంట్లో ఉన్న మిరపకాయ గింజలను తీసేసాను. తీసిన తర్వాత చీల్చుకొని వాటిని ఉప్పు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు శనగపిండి 3 స్పూన్స్ వరకు తీసుకొని హాఫ్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. దాంట్లో వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్ కూడా వేశాను. ఇంకా ఓమ కూడా వేసుకున్నాను. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. నేను ఓమ వేసుకుంటే ఈ వర్షాకాలం ఏంటంటే కొంచెం జలుబు కాకుండా ఉంటుంది. ఓమ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కూడా. పిండిలో అవన్నీ కారాలు, పసుపు అవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పిండిని బజ్జీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. మరి నీళ్ళు కలుపుకుంటే ఆ పిండి అనేది మిర్చికి పట్టదు. చూసారా, ఇంత కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిలో ముంచి వేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకుంటే ఒక సైడ్ మిర్చి కనిపించేలా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, వేసేస్తున్నాను వేడిగా. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీ సైడ్ వర్షం పడుతుందా? ఇక్కడైతే చాలా అంటే చాలా వర్షం పడుతుంది హైదరాబాద్లో. మిర్చీలు 2 సైడ్ల బాగా కాలాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఇప్పుడు మనం పక్కన తీసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు ఇవాళ ఏం స్నాక్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఎంత బాగా, పక్కన పకోడీ కూడా ఉంది. పకోడీ వీడియో నేను ఇంతకుముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను, అక్కడ చూడండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.